వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడిపోయే రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు చెప్పిన ఇంకొక అబద్ధాల కట్టుకథల కథల్లో నుంచి అసలైన నిజాలేంటో ఈ ఎపిసోడ్ లో చూద్దాం. ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు తనకు మాత్రమే తెలిసినట్టు తనేదో వెళ్లి చూసినట్టు కొన్ని స్టోరీస్ ఏవో చెప్తున్నాడు. ఆ స్టోరీస్ ఏంటో విని అసలు ఆ స్టోరీస్ లో నిజముందా, లేకుంటే తన హాఫ్ నాలెడ్జ్ తో అందరినీ అయోమయానికి గురి చేస్తున్న ఈ మోహన్ రావు చెప్పే దానిలో నిజమెంత, అబద్ధం ఎంత? ఫస్ట్, ఈయన మన రామాయణం గురించి మాట్లాడుతున్నారు. భారత రామాయణానికి భారతదేశంలో ఎంత ప్రసిద్ధ చరిత్ర ఉందో మనందరికీ తెలిసిందే. అలాగే వేరే దేశానికి కూడా రామాయణం ఉందంట. ఆ రామాయణం భారత రామాయణమే చెప్తున్నాడు. ఇంతకీ అదే దేశము? లెట్స్ సే ఇండోనేషియాలో ముస్లిం రోజు వాళ్ళ దేశ జాతీయ గ్రంథం ఏది? రామాయణం. సో ఈ మోహన్ రావు ఏమంటున్నాడంటే ఇండోనేషియా జాతీయ గ్రంథము రామాయణం అంటున్నారు. రామాయణం అనగానే మన బుర్రలోకి వచ్చేది మన సీతమ్మ కథ, రావణ కథ ఇదంతా వస్తుంది కదా. అయితే భారత రామాయణమే ఇండోనేషియా రామాయణం అని చెప్తున్నాడు. నిజమేనా? ఇంకొకటి ఏంటిదంటే ఇండోనేషియాలో ఉన్న జనాభా అంతా ముస్లిం జనాభా అని చెప్పేసి అంటున్నాడు. ఆ విషయం గురించి కూడా ఒకసారి మాట్లాడు. ఫస్ట్ ఈ రామాయణం కథకు వస్తే మన భారత రామాయణానికి ఇండోనేషియా రామాయణానికి సంబంధమే లేదు. ఇండోనేషియా రామాయణాన్ని ఏమంటారంటే కకావెన్ రామాయణం అంటారు. ఈ రామాయణం కూడా అంటే పేరులో రామాయణం ఉంది కాబట్టి భారత రామాయణం అనుకుంటే తప్పండి. భట్టి కావ్యం మనందరికీ తెలిసిందే. ఆ భట్టి కావ్యంలోని రావణ వధ అంటే ఏదైతే సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుని వెళ్ళిపోయాడో దానికి సంబంధించింది మాత్రమే కకావెన్ రామాయణంలో ఉంటుంది. ఓన్లీ రావణ వధ గురించి మాత్రమే ఉంటుంది. ముందుకు సంబంధించిన దేని గురించి కూడా ఉండదు. ఇంకొకటి ఏంటిదంటే మన రామాయణం సంస్కృతంలో ఉంటే కకావెన్ రామాయణం అనేది ఓల్డ్ జావనీస్ లో ఉంటుందన్నమాట. ఇకపోతే భట్టి కావ్యం కూడా రామాయణంలోదేనంటే భట్టి కావ్యంలోని హాఫ్ వర్క్ మాత్రమే, హాఫ్ పార్ట్ మాత్రమే కకావెన్ రామాయణానికి అనువాదంగా తీసుకున్నారు. మిగతాదంతా కూడా ఇండోనేషియా దేశానికి ఉన్న సంస్కృతులు గాని సంప్రదాయాలు గాని వాళ్ళకి తగ్గట్టు ఉంటుంది అన్నట్టు. కాబట్టి భారత రామాయణానికి ఇండోనేషియా రామాయణానికి సంబంధమే లేదు. దీనికోసమే తిట్టేది అన్నట్టు. ఎక్కడికి వెళ్ళిపోయినా సరే మనమే ఉంటాం అనుకుంటే తప్పది. మన ప్లేస్ లో మనం ఉండాలి. వాళ్ళ ప్లేస్ లోకి మనం వెళ్ళకూడదు. ఇంకొకటి నువ్వు వలస వచ్చిన వాళ్ళు ఆ మతాలు ఈ మతాలు అంటావు కదా. సరే, ఇండోనేషియాలో అసలు ఫస్ట్ ఉన్న మతం ఏంటో తెలుసా నీకు? తెలవదు. తెలుసుకో. ఆ బుర్ర మీద ఎంటికలే కాదు, బుర్ర లోపల గుజ్జు కూడా ఉండదు అన్నట్టు మనకి. ఇండోనేషియాలో ఫస్ట్ ఉన్న అక్కడ ఆరాధన క్రమం ఎలాగుండేది? ప్రకృతిని పూజించేవాళ్ళు. మరి హిందూ మతం ఎలా వెళ్ళింది ఇండోనేషియాకి? నువ్వంటావు చూడు, వలస వచ్చిన వాళ్ళు అంటారు. చరిత్ర చూడు. ఇండోనేషియాకి మన హిందూ మతం ఎలాగెళ్ళింది? వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వీటి ద్వారా, వలసల ద్వారా ఇండోనేషియాలో హిందూ మతం అనేది ఉంది. ఇక్కడ ఉన్న సంస్కృతికి సాంప్రదాయాలకి వాళ్ళే అట్రాక్ట్ అయ్యి అది నేర్చుకున్నారు. వాళ్ళు ఇండోనేషియా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు దాన్ని. ఇండియాలో వేరే మతాన్ని అడాప్ట్ చేసుకుంటే చచ్చిపోతావు నువ్వు. మరి అక్కడికి వెళ్ళి మీరెందుకు మా మతాన్ని అడాప్ట్ చేసుకుంటారని ప్రశ్నించగలవా? ఆ లంకలోనే సజీవ దహనం చేసేస్తారు నిన్ను. అది మనము వేరే చోటకి వెళ్ళి హై లెవెల్లో ఉంటే వావ్, అదే మన దేశం వాళ్ళు వేరే దానికి వెళ్తే చి, ఇది నీ బుద్ధి, చండాలపు బుద్ధి. తెలుసుకో. కకావెన్ రామాయణానికి ఇండియన్ రామాయణానికి సంబంధం లేదు. భట్టి కావ్యం ఆధారంగా కకావెన్ రామాయణం అనేది రాశారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి, మన భారత రామాయణంలో శ్రీరామునికి సేవలు చేసింది ఎవరంటే, హెల్ప్ చేసింది ఎవరండి? మనకి వానరులు అని చెప్పేసి చెప్తారు. కానీ కకావెన్ రామాయణంలో ఈ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరంటే దేవతలు అన్నట్టు. ఇక్కడ అసలు సంబంధమే ఉండదు మనకి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే భారత రామాయణానికి కకావెన్ రామాయణానికి మెయిన్ తేడా ఏంటిదంటే, భారత రామాయణంలో మనకి సీత పాత్ర ఉంది కదండి. ఆ సీతమ్మ రాముడి నుంచి ఎడబాటు అయినందుకు వనంలో ఏడుస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అనేది మన భారత రామాయణంలో అలా ఉంటుంది అన్నట్టు. ఓకే, అంటే ఒక సాధు స్త్రీ లెక్క ఉంటుంది అనమాట. బట్ కమింగ్ టు ద కకావెన్ రామాయణకి వచ్చేసరికి ఏంటిదంటే ఇందులో సీత పాత్రని సింత అంటారు. ఆ క్యారెక్టర్ కూడా ఏంటిదంటే యుద్ధంలో ఆరితేరిన నిపుణురాలు. సింపుల్ గా చెప్పాలంటే ఒక లేడీ వారియర్ సీత దీనిలో. అంటే ఇక్కడ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే రావణుణ్ణి ఎదిరించిన సీత అనే రేంజ్ లో ఈ క్యారెక్టర్ ఉంటుందన్నమాట. మెయిన్ ఇది. కాబట్టి చెప్తామండి, అక్కడ పేరుంది ఇక్కడ పేరుంది రెండు కలిపేస్తామంటే కుదరదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తామండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే మోహన్ రావు వేరే, రాధా మనోహర్ దాస్. మామూలుగా ఈ సన్యాసం తీసుకున్న వాళ్ళందరికీ చివర దాస్ అని ఉంటుంది కదండి. ఇప్పుడు నా పేరు చివర దాస్ ఉంది కాబట్టి నేను ఇస్కాన్ టెంపుల్ లోకి వెళ్ళిపోయి అక్కడ మెయిన్ ప్లేస్ లో కూర్చుంటానంటే ఏం చేస్తారు? నిన్ను ఈడ్చిపెట్టి తంతారు అన్నట్టు. ఏదో అందులో రామాయణం ఉంది, ఇందులో రామాయణం ఉంది, ఈ రామాయణమా ఆ రామాయణం అంటే ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఎవరైతే నిజమైన హిందువులు ఉంటారో వీళ్ళు కూడా ఏంటిదంటే అక్కడ కూడా మేమే ఉన్నాము అనే ఒక
ఫీలింగ్ అనేది రాదా వీళ్ళకి? ఒకలాంటి గర్వం అనే దాన్ని నువ్వు పుట్టించట్లేదా వీళ్ళకి? ఇదేనా నీ బుద్ధి? అందుకే మరి చదువుకోమని చెప్పేది. మనం చదవద్దు. ఏదో 2, 3 పుస్తకాలు, 4 పేపర్లు చిత్తి కాగితాల్లాగా ఏరుకుని ఆ బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతా ఉంటావు. అది కూడా నీది కాదు మళ్ళీ పక్కోడిది. మనది మనం మోసుకోవడానికి బరువు. పక్కోడిదైతే ఎంత దూరమైనా సరే ఎత్తుకుని పోతావు నువ్వు. ఇక ఇంకొకటండి, మనందరికీ తెలిసిందే, ప్రతి దేశానికి సంబంధించిన ఎయిర్‌లైన్స్ కి ఒక పేరుంటుంది. అలాగే ఇప్పుడు ఇతను ఒక ఎయిర్‌లైన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఎయిర్‌లైన్స్ కి పెట్టిన పేరు గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఏంటో చూద్దాం. కాంబోడియా వాళ్ళ ఎయిర్లైన్స్ పేరేంటి? గరుడ. విన్నారు కదండి. కాంబోడియా వాళ్ళ ఎయిర్‌లైన్స్ పేరు గరుడ. నిజమేనా? ఫస్ట్ అసలు ఈ గరుడ అనే పదం, గరుడలని తెలుస్తుంది కదండి మనకి, డేగా ఆకారం అన్నట్టు. మనకి గరుడ పురాణం ఉంటుంది కదండి. ఆ గరుడ పురాణం మీదుగానే ఈ గరుడ అనే ఎయిర్‌లైన్స్ వచ్చింది. నువ్వే ఒప్పుకుంటున్నావు కదా గరుడ ఎయిర్‌లైన్స్ అంటే. నేను గరుడ ఎయిర్‌లైన్స్ ఉందని ఒప్పుకున్నాను తప్ప, అది కంబోడియా ఎయిర్‌లైన్స్ అని చెప్పామనుకోండి, అంతే మరి సంగతి. కంబోడియాకెళ్ళి ఈ ఎయిర్‌లైన్స్ పేరు గరుడ ఎయిర్‌లైన్స్ అన్నామనుకోండి, అక్కడే మనల్ని ఎగరేసి ఎగరేసి కొడతారనమాట. ఈ గరుడ ఎయిర్‌లైన్స్ అనేది ఇండోనేషియాకి సంబంధించింది. ఇండోనేషియా ఎయిర్‌లైన్స్ పేరు గరుడ ఎయిర్‌లైన్స్. కంబోడియా ఎయిర్‌లైన్స్ పేరేంటి? యాంకార్ ఎయిర్‌లైన్స్. ఆ యాంకార్ ఎయిర్‌లైన్స్‌ని ఇన్ జనరల్‌గా కంబోడియా ఎయిర్‌లైన్స్ అని కూడా అంటారు. ఒక దేశానికి ఇవ్వాల్సింది ఇంకో దేశానికి ఇచ్చేయి. నీ ఇష్టం. ఎందుకంటే అక్కడోడొచ్చి ఎవడో అడగడు కదా! నాకిక్కడ ఒక చిన్న డౌట్ వస్తుందండి. ఇప్పుడు ఇతను చెప్పిందే. అంటే నేను ఫస్ట్ నుంచి అంటున్నాను. అబద్ధాలు చెప్పుకొని అడుక్కు తినేవాళ్ళు కానివ్వండి, వీళ్ళని నమ్మేవాళ్ళు ఉంటారు. అది నిజమా? అబద్ధమా? కాదు. నమ్మకం అనేది ఉంటది కదండీ! ఆ బ్లైండ్‌గా ఫాలో అయిపోతాము. రేపు ఈ రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు చెప్పిన క్వెషనే రేపు ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో వచ్చిందనుకోండి. ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో వచ్చిందనుకోండి. ఇదే రూల్ చూస్తాడు ఆడు ఎళ్ళే ముందు. ఓకే. ఇండోనేషియా ఎయిర్‌లైన్స్ వేరేదేదో ఉంటుంది. కంబోడియా ఎయిర్‌లైన్స్ వేరే ఏదో ఉంటుంది. ఇప్పుడు ఈ గరుడ ఎయిర్‌లైన్స్ అనేది ఏ ఎయిర్‌లైన్స్‌కి ఇస్తాడండి ఈ స్టూడెంట్ అనేవాడు? దాని గురించే చెప్తానన్నట్టు. చరిత్ర మాట్లాడేటప్పుడు మనకిష్టమొచ్చింది మాట్లాడుకోవద్దు. కథల గురించి మనం ఎన్ని కథలైనా రాసుకుంటాం. ఎందుకంటే అవి కథలు కాబట్టి, దానికి ప్రూఫ్ ఉండేది కాబట్టి. హిస్టరీ ఉన్నదాన్ని కూడా నీకిష్టమొచ్చినట్టు మాట్లాడితే ఎగరేస్తుంటారనమాట అక్కడ. ఈ కంబోడియా ఎయిర్‌లైన్స్‌కొచ్చేసరికి ఏంటిదంటే యాంగాకర్ ఎయిర్‌లైన్స్ అన్నట్టు. దాన్ని కంబోడియా ఎయిర్‌లైన్స్ కూడా అంటారనమాట. ఇది మన మోహన్ రావు జ్ఞానం, అపారమైన మేధస్సు గల జ్ఞానం. సో, ఇంకొకటి మాట్లాడాడండి. అదే చెప్తాను నేను. మనము మన దేవుడిని ప్రచారం చేసుకునేటప్పుడు ఎదుటి మతాల్ని కించపరచవద్దు. ఈ విషయము అందరికి వర్తిస్తుందండి. ఓకే. ఇతనేమంటున్నాడంటే గొప్పవాడా అంటే ఏం చెప్తారు మీరు? రాముడు దైవము, హ్మ్. ఒక మానవ అవతారము, రుజువులు ఉన్నటువంటి ఓ గొప్ప దార్శనికుడు. హ్మ్. దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ రామ. నేను ఉదాహరణ ఇస్తాను, నువ్వు అడిగావు కాబట్టి. ఆ. అంటే నువ్వు ప్రశ్న అడిగావు కాబట్టి. రాముడు పుట్టిన చోట్లో హ్మ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా గుడి కూలగొట్టిన తర్వాత, గుడి కట్టిన తర్వాత ఎప్పుడూ పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన పుట్టినరోజు, కళ్యాణం అన్ని జరుగుతూనే ఉన్నాయి. హ్మ్. మొన్న 2024 డిసెంబర్ 25 ఏంటి? యేసుక్రీస్తు ఏంటి క్రిస్మస్ ఎక్కడ జరిగింది? చేసుకోరు ఇక్కడ కూడా. ఎక్కడెక్కడ చేశారు. అక్కడ లేదు. ఎక్కడ ఇజ్రాయెల్ లేదా? చేస్తే మక్కిలు ఎరగొడతామని చెప్పి. ఇలాంటి నోటు దురద మాటలే మాట్లాడడం తగ్గించుకోమని చెప్పేది నేను. ఆ! బుర్ర బుద్ధి ఉండదు. మనిషి ఎదిగేవంతే. ఫస్ట్ రాముని గురించి చెప్పుకున్నాం. గుడ్, బావుంది. రాముడు ఒక మానవ రూపి చెప్పావు అలాగే. అలాగే వేరే మతాల్లో కూడా నమ్ముతారు కదా వాళ్ళు. మరి దాన్నెందుకు ఎక్కిరిస్తావు నువ్వు? సరే, ఇంకొకటేమన్నావు? రామ భూమిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజలు జరుగుతున్నాయి. గుడ్, జరుగుతున్నాయి. అందరికీ తెలిసిన విషయమే అది. ఇంకొకటి, నువ్వు ఇప్పుడు వేరే మతం గురించి మాట్లాడవు. అందుకే మరి కోపమొస్తది నీ మీద. నిన్ను అడిగిన క్వెషన్ మాత్రమే ఆన్సర్ చెప్పాలి. మిగతా వాళ్ళ గురించి నీకెందుకు? ఇచ్చింగ్ మనకి. అసలు ఆ ఇచ్చింగ్ లేకపోతే బతకలేం మనం. సో, ఇతనన్న మాట ఏంటంటేనండి, ఇజ్రాయెల్‌లో క్రిస్టమస్ అనేది జరగలేదు. జరుపుకుంటే మక్కలు ఇరగ్గొడతామని చెప్పేసి చెప్పారంట. ఎవరు? గవర్నమెంట్. ఇతనని కదా ఈయనెళ్లి చూసేస్తాడన్నమాట. ఈ రోజు ఇజ్రాయెల్ గురించి మాట్లాడతాడు. అంటే వెంటనే ఆ ఇజ్రాయెల్ ఎళ్ళేసి చూసేసి వచ్చేస్తాడు. ఆ నెక్స్ట్ ఇండోనేషియా గురించి మాట్లాడతాడు. ఇండోనేషియా వెళ్ళొచ్చేస్తాడు. ఆ నెక్స్ట్ వేరే దేశం గురించి మాట్లాడతాడు. అక్కడ కూడా ఎళ్ళొచ్చేస్తాడు. నిజంగా స్వర్గం అనేది ఉందో లేదో తెలియదు గానీ, అక్కడ జరిగింది కూడా నేను చూసొచ్చానని చెప్పే రకం అన్నమాట. ప్రబుద్ధుడు. ప్రబుద్ధులకు ప్రబుద్ధుడు ఈ అప్రబుద్ధుడు. తెలిసి తెలియని ప్రబుద్ధుడు. తెలివిలేని ప్రబుద్ధుడు. కమింగ్ టు ద పాయింట్. ఏదైతే మనకి ఇజ్రాయెల్‌లో 2025లో క్రిస్టమస్ అనేది జరుపుకోలేదండి. కంప్లీట్ గా జరుపుకోలేదా అనంటే తప్పది. ఓన్లీ చర్చెస్‌లో మాత్రమే జరుపుకున్నారు. కారణం ఏంటి? అందరికి తెలిసిందే. వీడికి తెలీదు. ఎందుకంటే తెలుసుకోడు. తెలుసుకున్నా కూడా ఆ నిజాలు చెప్పడు. ఎందుకంటే చెప్పామనుకోండి వాడు తక్కువైపోతాడు అక్కడ. అప్పుడేం జరిగింది? అప్పుడేం వార్ జరుగుతుందండి? గాజా వార్ జరుగుతుంది. ఎంతమంది చనిపోయారు? అక్కడ క్రిస్టమస్ జరగకపోవడానికి కారణం ఏంటిదంటే, ఎవరైతే అక్కడ ప్రీస్ట్‌లు ఉంటారో,
అక్కడ మత పెద్దలు అనేవాళ్ళు ఉంటారు. ఆ చర్చెస్ అన్నిటికి అధికారులు ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ ఒక కమిటీ యేసుకొని మాట్లాడుకున్నారు. ఏమని? ఇంతమంది చనిపోయారు. ఇంతమంది చనిపోయినప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవడం తప్పు. కాబట్టి ఈ ఇయర్ అనేది ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండవు. ఓపెన్ సెలబ్రేషన్స్ ఉండవు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకుని, వాళ్ళకి వాళ్ళు పండుగలు వద్దని చెప్పేసి రద్దు చేసుకున్నారు. గవర్నమెంట్ కాదు చెప్పింది. నీకు రాసిచ్చింది. ఆ ఇజ్రాయెల్ గవర్నమెంట్ రాస్తే నువ్వు పక్కనే నుంచొని చూసావన్నమాట. ఇంకొకటి ఏంటిదంటే చర్చెస్‌లో కూడా లిమిటెడ్ మెంబర్స్ ఈ జనాలు గుమిగూడి రావద్దు. లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే రావాలని చర్చ్ లోపల వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నారు తప్ప, ఈ వీధిలోను క్రిస్మస్ ట్రీస్ పెట్టి ఈ సెలబ్రేషన్స్ అన్ని మానేశారు. డ్యూ టు వార్ ఎఫెక్ట్. మనకు బుద్ధ పుర్రి ఉండదు. ఆ పుర్రిలో ఉండదంట పెన్నుంటది మనకి. ఇక ఈవెన్ బెత్లెహేమ్‌లో కూడా వాళ్ళు సెలబ్రేషన్స్ జరపలేదు. ఇదే రీజన్ వల్ల. అప్పుడు వాళ్ళు చేసిన పనేంటంటే ఏవైతే ఈ వార్‌లో శిథిలమైపోయిన గోడలున్నాయి, ఆ ముక్కలు తీసుకెళ్ళి ఆ ప్లేస్‌లో పెట్టి వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి వాళ్ళు నివాళులు అర్పించారనమాట. అది జరిగింది. అందుకని ఆ ఇయరు ఆ ప్లేస్‌లో క్రిస్టమస్ అనేది జరగలేదు. బొక్కలు ఇరగొడతారంటే నువ్వు ఇలా అడ్డమైన అబద్ధాలు చెప్పావనుకో, నువ్వు రోడ్డు మీద కనిపిస్తే నీకే ఇరగొడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే ఆ నోటు దురద తగ్గించుకోమని చెప్పేది. సో వ్యూవర్స్ చూసారు కదండీ! నేను చరిత్ర చూసి మాత్రమే మాట్లాడతాను. ఇలాంటి వాళ్ళ మాటలను మనము వినడం ఎంత తక్కువ పెడితే మన మనసుకు అంత మంచిది. మన బ్రెయిన్ అనేది పాడు చేసేస్తారు. కేవలం ఈ మోహన్ రావు అనేటోడు ఒకడే కాదు. ఇలాంటోళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని రకాల మతాల్లోనూ ఉన్నారన్నట్టు. నిన్న నేను ఏదైతే ఒక స్టోరీ చేశానో దానిలో కూడా మళ్ళీ మతం, 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 మతం. అసలు ఈ మతం అని చెప్పేటోళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దండి. మీరు భూమి మీద ఉండొద్దు. మీరందరూ కలిసి దేవుడి దగ్గరికెళ్ళిపోయి, దేవుడితో మీరందరూ కూర్చొని మాట్లాడుకోండి. మనం ఇలా చేసాం, అలా చేసామని బుద్ధుండదు మీకు. సో వ్యూవర్స్ చూసారు కదండీ! ఫ్యాక్ట్సే మాట్లాడదామండి మనము. నిజాలనేవి మాట్లాడుకుందాం. దేవుడు నమ్మకం మనకి. అది ఏ రూపంలో ఉన్న నమ్మకమే, ఏ మతంలో ఉన్న నమ్మకమే. వేరే మతాలను కించపరిచి మాట్లాడడము, ఆ! వేరే మతాల్ని దూషిస్తూ మాట్లాడడం అనేది ఏ గ్రంథం కూడా ఒప్పుకోదు. ఏ దేవుడు కూడా ఒప్పుకోదు. మనం కూడా ఆలోచించాలండి. ఎవడో ఏదో చెప్పేస్తున్నాడని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు మేము ఆయన్నే నమ్ముతామంటే, నమ్మకాన్ని మనము అంధకారంలో ముంచేసుకోకూడదు. మనం గుడ్డిగా నమ్ముతున్నామంటే, మన నమ్మకాన్ని వాళ్ళు క్యాష్ చేసుకునే ఛాన్స్ 100% ఉంది. ఒకసారి ఆలోచించండి.